ఆ రోజు అడవిలో సీతమ్మ ఒంటరిగా ఉంది. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ లేరు. చుట్టూ మౌనం మాత్రమే ఉంది. రావణుడు వచ్చి సీతమ్మను లంకకు తీసుకెళ్లాడు. సీతమ్మ సహాయం కోరింది, కానీ వినేవారెవ్వరూ లేరు. ఆ క్షణంలో సీతమ్మ బలహీనంగా ఏం మారలేదు, కానీ ఏం చెయ్యాలో తెలియక ఆగిపోయింది. ఎంత ధైర్యం ఉన్నా ఒంటరిగా ఉన్నప్పుడు మనసు భయపడుతుంది. సీతమ్మకు అలానే అనిపించింది. తరువాత హనుమంతుడొచ్చాడు. ఒక మాట చెప్పాడు, రాముడు వస్తాడు అని. అదే మాట సీతమ్మకు శక్తిగా మారింది. మన జీవితంలో కూడా అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు శ్రమ కాదు కావాల్సింది, ఒక మాట, ఒక ఆశ, ఒక దారి. అందుకే నా మాటలు కథలుగా ఉంటాయి, పిల్లలు కనెక్ట్ అవ్వడానికి. చెప్పే ప్రతి కథ వెనుక ఒక చిన్న అర్థం ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు మీకేమనిపించింది? కింద కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఫాలో అవ్వండి.